హలో అండి, నా పేరు సంధ్య. ఈ వీడియోలో నేను నయాసినమైడ్ అనే ఒక స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్ అది మన స్కిన్కి ఎలా హెల్ప్ చేస్తుందో అది మీతో షేర్ చేస్తానండి. మొదటి హెల్ప్ వచ్చి అది మన స్కిన్లో ఉన్న డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ని చాలా వరకు రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. ఈ పిగ్మెంటేషన్ యాక్నీ నుంచి వచ్చినా కూడా అది కూడా రెడ్యూస్ అవడానికి హెల్ప్ చేస్తుంది. సో బేసికల్గా ఏమవుతుందంటే మన స్కిన్లో మెలనిన్ అనే ఒక మోలిక్యూల్ ఉంటుందండి. అప్పుడప్పుడు ఈ మోలిక్యూల్ మన స్కిన్కి ఎంత కావాలనో దానికన్నా ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతుందండి. ఈ అధికంగా ఏదైతే ప్రొడ్యూస్ అవుతుంది అది టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్కి ట్రావెల్ చేసి వచ్చి అక్కడ డిపాజిట్ అయిపోతుందండి, అక్కడ సెటిల్ అయిపోతుంది. అలా సెటిల్ అయినప్పుడు అదేనండి డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఆర్ యాక్నీ నుంచి ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు కూడా ఎక్కువగా అధికంగా ఈ మెలనిన్ ప్రొడ్యూస్ అయిపోయి యాక్నీ పక్కకు వచ్చి అలా సెటిల్ అయిపోతుంది, అక్కడ డార్క్ స్పాట్స్ కూడా రావచ్చు. సో బేసికల్గా నయాసినమైడ్ ఎలా హెల్ప్ చేస్తుందంటే ఈ మెలనిన్ అనే మోలిక్యూల్ మెలనోసోమ్స్ అని ఒక సెల్లో ప్రొడ్యూస్ అవుతుందండి. ఈ మెలనోసోమ్స్ కొద్ది కింద లేయర్లో ఉంటుంది. ఆ మెలనోసోమ్స్లో ప్రొడ్యూస్ అయ్యాక ఆ మెలనిన్ కెరోటినోసైట్స్ ఇంకో సెల్స్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ కెరోటినోసైట్ సెల్లేనండి ఆ మెలనిన్ని తీసుకొచ్చి మీద లేయర్లో డిపాజిట్ చేసేస్తుంది. సో నయాసినమైడ్ ఏం చేస్తుందంటే మెలనోసోమ్ సెల్ నుంచి కెరటినోసైట్ సెల్కి అధికంగా ప్రొడ్యూస్ అయిన మెలనిన్ని ట్రాన్స్ఫర్ అవ్వకుండా చేస్తుంది. సో అధికంగా ప్రొడ్యూస్ అయిన ఈ మెలనిన్ కెరటినోసైట్ సెల్లో రీచ్ అవ్వకుండా ఉంటే అది మీదకి వచ్చి ఏం డిపాజిట్ చేయలేదు కదండి. సో అలా నయాసినమైడ్ పిగ్మెంటేషన్ని అటాక్ చేస్తుందండి. సెకండ్ బెనిఫిట్ వచ్చి నయాసినమైడ్ మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఎలా ఉంచుతుందంటే ఈ స్కిన్ మీద ఉన్న టాప్ లేయర్ ఒక షీల్డ్ లాగా, ఒక వాల్ లాగా యాక్ట్ చేస్తుందండి. వాల్ లాగా యాక్ట్ చేసి మన స్కిన్ లోపల ఉన్న హైడ్రేషన్ అంతా బయటికి ఎవాపరేట్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ వాల్ లాగా, స్ట్రాంగ్ వాల్ లాగా పనిచేయాలంటే ఈ వాల్కి చాలా ఇంగ్రీడియంట్స్ కావాల్సి ఉంటుంది. వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ వచ్చి సెరమైడ్స్ అండి. సెరమైడ్స్ ఉంటే ఈ వాల్ బలి స్ట్రాంగ్గా ఉంటుంది లేదా కొద్దిగా వీక్ అయిపోతుంది. నయాసినమైడ్ ఏం చేస్తుందంటే మన స్కిన్లో సెరమైడ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో మోర్ సెరమైడ్స్ అంటే స్ట్రాంగర్ వాల్, స్ట్రాంగర్ వాల్ అంటే మోర్ ప్రొటెక్షన్, అంటే ఎక్కువ వాటర్, లెస్ వాటర్ ఇలా ఎవాపరేట్ అయిపోతుంది. సో అలా మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుందండి నయాసినమైడ్. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చి అండి నయాసినమైడ్ ఎస్పెషలీ మీకు ఆయిలీ స్కిన్ ఉంటే ఆయిల్ ప్రొడక్షన్ ఎక్సెస్గా అవ్వకుండా చూసుకుంటుందండి. సో ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ని చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది. సో మీకు ఆయిలీ స్కిన్ ఉంటే మాత్రం నయాసినమైడ్ చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ అని నేను చెప్తానండి. ఇప్పుడు ఈ ఆయిలీ స్కిన్లో ఎక్సెస్గా ఆయిల్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా పోర్స్ లోపలికి వెళ్ళి సెటిల్ అయిపోతుంది. అది పోర్స్ని పెద్దగా చేసేసి మీకు పెద్దగా కనిపిస్తుంది. తర్వాత ఆ పోర్స్ కూడా అన్ని ఇక్కడ సెటిల్ అయినప్పుడు కొన్ని రోజుల్లో అది పింపుల్స్, యాక్నీగా కూడా డెవలప్ అవ్వచ్చు. సో ఆ ఎక్సెస్ ఆయిల్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. అది నయాసినమైడ్ చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటేనండి యాంటీ ఏజింగ్, వెల్ ఏజింగ్ అని చెప్పేది బెటర్ అండి. యాంటీ ఏజింగ్ కన్నా వెల్ ఏజింగ్ ఆఫ్ ద స్కిన్లో హెల్ప్ చేస్తుంది. సో బేసిక్లీ మన స్కిన్ బాగా ఏజ్ అవ్వాలంటే మనకు బాగా కొలాజిన్ కావాలండి. కొలాజిన్ నుంచే మన స్కిన్ బౌన్సీగా, ప్లంప్గా, వ్రింకిల్స్ తక్కువగా, ఫైన్ లైన్స్ తక్కువగా ఉంటుంది. సో కానీ ఒక్కొక్కసారి ఈ కొలాజిన్ స్టిఫ్గా అయిపోతుందండి. ఎస్పెషలీ మనం ఎక్కువగా షుగర్ తింటూ ఉన్నా అప్పుడు స్టిఫ్గా అయిపోతుంది. ఆ కొలాజిన్ స్టిఫ్గా అవగానే ఆ కొలాజిన్ వల్ల మనకు యూస్ ఉండదు. అప్పుడేనండి ఈ ఫైన్ లైన్స్, రింకిల్స్ అంతా చాలా వరకు వచ్చేస్తాయి. ఆ కొలాజిన్ స్టిఫ్గా అయ్యే ప్రాసెస్ని గ్లైకేషన్ అని కూడా చెప్తారు. నయాసినమైడ్ వచ్చి ఈ గ్లైకేషన్ని చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది. అలా రెడ్యూస్ చేసినప్పుడు కొలాజిన్ స్టిఫ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతుంది అండ్ సో కొలాజిన్ బాగా పనిచేస్తుంది మన స్కిన్లో. సో అలా వెల్ ఏజింగ్కి హెల్ప్ చేస్తుందండి నయాసినమైడ్. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చి మన స్కిన్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ని, రెడ్నెస్ని చాలా వరకు తగ్గిస్తుందండి. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అండి నయాసినమైడ్ని మీరు సన్ స్క్రీన్లో అన్నా, మాయిశ్చరైజర్లో అన్నా కూడా చూస్తారు. రెడ్నెస్ అండ్ ఇన్ఫ్లమేషన్ పెద్ద ప్రాబ్లం అండి. ఎందుకంటే ఈ ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్ని మనం తక్కువ చేయలేదంటే అది కొన్ని రోజుల్లో ఆ మెలనిన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసి మన స్కిన్లో పిగ్మెంటేషన్ని కాజ్ చేస్తుంది. సో ఇరిటేషన్, రెడ్నెస్ ఆల్మోస్ట్ ఎవ్రీడే మన స్కిన్కి అదే ప్రాబ్లమ్స్ అవుతూనే ఉంటాయండి. అప్పుడప్పుడు కనిపించదు, మోస్ట్ ఆఫ్ ద టైం యాక్చువల్గా కనిపించదు. సో అది కంట్రోల్లో పెట్టాలంటే దానికి నయాసినమైడ్ చాలా చాలా హెల్ప్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి. తర్వాత ఫైనల్గా ఒక సైడ్ బెనిఫిట్ వచ్చి నయాసినమైడ్ యాక్నీకి ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే యాక్నీని డైరెక్ట్గా ఫైట్ చేయదు,
కానీ ఆయిల్ ప్రొడక్షన్ని రిడ్యూస్ చేస్తుంది కదండి ఇందాక చెప్పినట్లు. అది మంచిది, ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ పై పోర్స్లో క్లాగ్ అయినప్పుడు మనకు అది యాక్నీగా రిజల్ట్ అవ్వచ్చు. తర్వాత ఆ వాల్ని స్ట్రాంగ్గా చేసి స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది కదండి. అలా ఉంచినప్పుడు స్కిన్లో ఉన్న యాక్నీ కూడా త్వరగా హీల్ అవుతుందండి. తర్వాత ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, రెడ్నెస్ని తగ్గిస్తుంది అని చెప్పాను కదండి. అది కూడా యాక్నీకి హెల్ప్ఫుల్, ఎందుకంటే యాక్నీ నుంచి మనకు రెడ్నెస్, ఇన్ఫ్లమేషన్ కూడా కాస్ అవుతుంది. సో ఈ 3 విధానాల్లో ఆ యాక్నీని కూడా అది ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. ఫైనల్గా నేను ఏం షేర్ చేయాలనుకున్నానంటే, నయాసినమైడ్ మన స్కిన్ మీద ఎఫెక్టివ్గా ఉండాలంటే మనకు అప్ టు 5% నయాసినమైడ్ చాలండి. చాలా ప్రోడక్ట్స్ 10% నయాసినమైడ్ అంతా యూజ్ చేస్తారు. అంతంత నయాసినమైడ్ మనకి యాక్చువల్గా ఆనెస్ట్గా అక్కర్లేదు. నయాసినమైడ్ మీద ఏదైతే స్టడీస్ చేస్తున్నారో అదంతా అప్ టు బిట్వీన్ 3 to 5% చేస్తున్నారు. సో అది మోర్ దెన్ ఇనఫ్ అండి మన స్కిన్కి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్కువ నయాసినమైడ్ యూజ్ చేశారంటే అది మన స్కిన్లో రెడ్నెస్, ఇరిటేషన్ని కూడా కాజ్ చేస్తుంది. తర్వాత బెస్ట్ వే ఆఫ్ నయాసినమైడ్ నన్ను అడిగితే ఎలా అంటే అండి, మీరు అఫోర్డ్ చేయగలిగితే నయాసినమైడ్ మంచి సిరం కొనండి. లేదంటే యూజువల్గా నేను యాక్చువల్గా ఎక్కువగా నయాసినమైడ్ సిరం యూజ్ చేయనండి. కానీ ఏదైనా మాయిశ్చరైజర్లో నయాసినమైడ్ ఉందా అని చూస్తాను, ఎందుకంటే ఈ మధ్యలో చాలా మాయిశ్చరైజర్స్లో నయాసినమైడ్ ఉంటాయండి. అలాంటి మాయిశ్చరైజర్ కొనండి, అందులో ఉన్న నయాసినమైడ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకు చాలండి. అట్లీస్ట్ 3 to 5% ఉండాలండి, మరీ తక్కువ అదేదో లాస్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్గా ఉంటే అది హెల్ప్ఫుల్ కాదు. సో మాయిశ్చరైజర్లో నయాసినమైడ్ ఉండేలాగా, ఆ నయాసినమైడ్ రీజనబ్లీ అప్ ఇన్ ద ఇంగ్రీడియంట్ లిస్ట్ ఉండేలాగా చూసుకొని అలాంటి మాయిశ్చరైజర్ కొన్నారంటే అది చాలా హెల్ప్ఫుల్. అంతేనండి, అదే షేర్ చేయాలనుకున్నాను ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. బాయ్ అండి.